వాళ్ళు వీడియో ఇస్తాను మాట్లాడుతున్నారు తప్పైంది మాటలు మళ్ళీ ఇచ్చిపోయాడు మీరు ఫస్ట్ ఏం మాట్లాడారు తెలియనప్పుడు మూసుకొని ఉండాలి ఎందుకు తెలియనప్పుడు సామరస్యంగా మాట్లాడాలి ప్రతి రకంగా అందరికీ నమస్కారం అండి. నిన్న నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. మా చిన్నమ్మ అంటే మా డాడీ రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె పేరు విజయ. వాళ్ళ ఊరు దాచారం మండలం బెజ్జంకి. ఆ ఊరికి నేను, నా తమ్ముడు, నా భార్య, మా అమ్మ తీసుకొని వెళ్ళిన. నేను తీసుకొని వెళ్ళి కూడా ఫస్ట్ టైం డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోలేదు. నేను సర్పంచ్కి ఫోన్ చేసిన, ఊరు సర్పంచ్కి ఫోన్ చేసి మా డాడీ ఇక్కడ ఉన్నాడు, కొంచెం మా డాడీతో నేను మాట్లాడాలి, మా పర్సనల్గా నేను మాట్లాడుకోవాలి అని చెప్పేసి అని ఆయనకు అప్రోచ్ అయినా. ఆయన ఏమన్నాడంటే, సరే నేను కొంచెం వేరే పని మీద వెళ్తున్నా, మీదేదో కొంచెం ఇష్యూ ఉందట కదా అని చెప్పేసి అని అన్నారు. అదేం లేదండి, నేను కొంచెం మా డాడీతో మాట్లాడి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాక, సరే నేనైతే వేరే నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తున్నా, మీరైతే సరే మాట్లాడి వెళ్ళండి అని చెప్పేసి అని సర్పంచ్ అని అన్నాడు. అన్న తర్వాత నేను మా డాడీ ఉన్న ఇంటికి వెళ్తే కూడా నేను డైరెక్ట్ నేను ఇంట్లో దాకా కూడా పోలేదు. అక్కడ బయట ఒక చిన్న పాప ఉంటే ఆ పాపని పిలిచి, అమ్మ మీద ఈ శ్రీనివాస్ అంటే ఉంటాడు, జాకెట్ శ్రీనివాస్ ఆయన ఒకసారి మీద ఉన్నాడా అంటే, ఉన్నాడా అన్నయ్య అని ఆమె అన్నది. అంటే నేనేమన్నా ఒకసారి పిలువు పోలమ్మా, పిలిస్తే నేను మాట్లాడితే వాళ్ళ అబ్బాయి వచ్చిల్లట అని చెప్పేసి చెప్పాను అని నేను అన్నా. అంటే దానికి ఒక 5 times చెప్పిన. ఆమె వస్తాలు అని అన్నది. అన్న తర్వాత ఏం చేసిల్లంటే, మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ, విజయ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అన్న పిల్లలు, వాళ్ళ బావ పిల్లలు, వీళ్ళందరినీ తీసుకొచ్చింది అక్కడికి. అక్కడ నేను ఉన్న కాడికి తీసుకొని వస్తే వాళ్ళందరూ ఏం చేసిళ్ళు, మీకు మీ డాడీ ఎవరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిళ్ళు, మీరు ఇక్కడ న్యూసెస్ ఎందుకు చేస్తారు, మీరు న్యూసెస్ చేయాల్సిన రైట్స్ ఏమున్నాయి మీకు అని చెప్పేసి అని మాట్లాడారు. నేను వచ్చి క్యాజువల్గా వచ్చి మా డాడీ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అని వచ్చి మాట్లాడదామని వచ్చిన. నేను, నా తమ్ముడు, నా భార్య, మా అమ్మ మేము మాట్లాడదామని వచ్చి మేము మా డాడీతో మాట్లాడుకుంటే వాళ్ళకేం సంబంధం? పిల్లలం అనేది వాళ్ళం, మా డాడీకి మాకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మాకు తండ్రి అయిన తర్వాతనే ఆమెకు భార్య, మాకు తండ్రి అయిన తర్వాతనే కదా ఆమెకు భార్య అయ్యింది. మా డాడీతో మాట్లాడతామని అంటే వాళ్ళు ఎవరు మాట్లాడినిత్తలేరు. మా డాడీని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టిళ్ళు. మళ్ళీ నా మీద రివర్స్ ఏమంటారంటే, నా మొగుడిని కిడ్నాప్ చేసిళ్ళు, ఎక్కడనో పెట్టేసిళ్ళు అని ఎవరు విజయ్ అంటుంది మా చిన్నమ్మ. వాళ్ళు ఏమన్నారు, నేను స్టేషన్లో 11 గంటల దాకా వాళ్ళు బయట కూర్చుంటేనే మేము 10 గంటలకే తప్పించినామని చెప్పేసి అని వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళు మా డాడీని ఏం చేద్దామని చెప్పేసి ఆ మాట అంటారు. అంటే మా డాడీని ఒక గ్రిప్లో పెట్టుకొని మా డాడీని మాతో కాకుండా మమ్మల్ని కలవనీయకుండా చేద్దాలన్నా వాళ్ళు, చేద్దామని చెప్పేసానా. అంటే మమ్మల్ని పిల్లల్ని విడదీస్తే ఏమవుతుంది వాళ్ళకు? నేను ఆ ఊర్లోకి పోయి కూడా నేను వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోలేదు, న్యూసెన్స్ చేయలేదు. కేవలం ఏమన్నదంటే, జాకెట్ శ్రీనివాస్ ఉన్నాడు మా డాడీ, ఆయన మా తండ్రి, ఆయనతో మేము మాట్లాడదామని చెప్పేసి అని మేము పోయిన దానికి వాళ్ళ అన్న పిల్లల్ని, బావ పిల్లల్ని, వాళ్ళ వదినల్ని, వాళ్ళ అక్కల్ని అందరినీ పిలిపించి గొడవ చేస్తుంది ఆమె. మేమైతే పర్సనల్గా వాళ్ళతో ఏమో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మాకు వాళ్ళ మ్యాటరే లేదు. వాళ్ళు మమ్మల్ని ఏమంటారు, మీరు 5 నిమిషాలలో ఇక్కడ నుంచి పోకపోతే మిమ్మల్ని జావా దింగుతాం రా, మీరు ఏమనుకుంటారా, తమాషాలు దింగుతారా, మీకు మీ అయ్య 10 సంవత్సరాలు అయితే ఇచ్చిపెట్టిపోయి 10 సంవత్సరాల నుంచి మీకు సోయి లేదా అని చెప్పేసి అని అన్నారు. 10 సంవత్సరాల నుంచి సోయి లేదా అంటే, ఈ 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు మా డాడీ వద్దు అని చెప్పేసి మేము ఎక్కడా అనలేదు, ఏ స్టేషన్లో అనలేదు, ఏ కోర్టులో అనలేదు, ఎక్కడా అనలేదు. మాకు మా డాడీ కావాలని చెప్పేసి అని మేము మాట్లాడినాం. వాళ్ళు ఏమని మాట్లాడతారు, మీకు కోర్టు నుంచి తీసుకొచ్చుకోపోయి మీ డాడీ కావాలంటే కోర్టుకు పోయి అప్రోచ్ అయ్యి వాళ్ళు కోర్టు నుంచి మీ డాడీ మీకు ఇవ్వమని చెప్తే మేము అప్ప చెప్తాం మీ డాడీని అని చెప్పేసి అంటారు. అంటే మా డాడీ అనేటోడు కోర్టుకు చెప్పి అన్నాడా మమ్మల్ని? కోర్టుకు అయితే చెప్పి అనలే కదా. నేను ఇప్పుడు మా పిల్లల్ని కంటానా, మేడం మీ పర్మిషన్ ఇవ్వండి అయితే అని అనలే కదా. మా డాడీ ఎక్కడున్నా పోయి అడిగే రైట్స్ మాకు ఉన్నాయి. వాళ్ళు దానికి ఏమని బెదిరిస్తారు మమ్మల్ని, మీరు ఇక్కడ ఈ ఊళ్ళో ఒక 5 నిమిషాలు ఉంటే మిమ్మల్ని మేము చంపుతాము, మీరు ఈ ఊరు దాటిపోతారా, మీ సంగతే చూసుకుంటాం అని చెప్పేసి అని అంటారు. అంటే నేను మీతో నాకు శత్రుత్వం లేదు, మీతో గొడవలు నాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని చిన్నమ్మ అనే పిలిచిన, మీ అన్నలను పిలిచిన, అందరినీ పిలిచిన. నేను నా మ్యారేజ్ అయితే కూడా మీ అందరిని ఇన్వైట్ చేసిన.
నేను నాకు మీరు అందరు కావాలని చెప్పేసి నేను అనుకున్నా. మీరు నా మీదకి ఇంత కక్షలు కట్టి ఏమో చేసి మా డాడీని గ్రిప్లో పెట్టుకొని ఏదో తమాషాలు చేద్దామని మీరు అనుకుంటారు. ఎందుకంటే మీ వల్ల మాకు ప్రాణభయం కూడా ఉన్నది. ఎందుకంటే మీరు ఇప్పుడే మమ్మల్ని ఇన్ని మాటలు అన్నారు, మేము ఆ ఊళ్ళోకి వస్తే మిమ్మల్ని చంపుతాము, మీరు బతుకుతారు. ఇన్ని రోజులు నాకు తెలియదు వీళ్ళకి ఇంత రౌడీలు అని చెప్పేసి అని. బయట వాళ్ళు కూడా అన్నారు వాళ్ళ సైడు అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు రౌడిజంలు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ లాయర్లు ఉన్నారు, అంతడు ఉన్నారు, మీతో కాదు వాళ్ళతో తట్టుకోవడం అని చెప్పేసి అని అన్నారు చాలామంది. అంతెందుకు వాళ్ళ ఊరోళ్ళు కూడా అన్నారు నాతో, వాళ్ళ ఊరోళ్ళు అన్నది రికార్డింగ్స్ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే మా డాడ్ని అక్కడ నేను చూసిన సిచ్యువేషన్ ఏంటిదంటే, మా డాడ్ని ఒక గ్రిప్లో పెట్టుకొని మా డాడ్ని మాకు కాకుండా చేసి పిల్లలతోని మాట్లాడనీయకుండా ఏ చట్టం చెప్పింది పిల్లలతో మాట్లాడద్దని? ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మాట్లాడద్దా పిల్లలతోని? అంటే మరి మేమేం పాపం చేసినాం, మేమేం తప్పు చేసినాం? అంటే ఎవరు చేయని తప్పు మేము చేసినాం పిల్లలు మాట్లాడేటోళ్ళం? అంటే మా డాడీతో మాట్లాడే మాకు హక్కు లేదా? వాళ్ళతోని మాకు ఏ రోజున్నా మాకు ప్రాణభయం ఉన్నది. దాసారం మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీతోని. ఎందుకంటే నా భార్య ఉన్న మా మమ్మీ ఇంటి దగ్గర ఉంటారు, నేను వర్క్ మీద నేను హన్మకొండకి వెళ్తాను, నాకు పెట్ షాప్ ఉంది, నేను అక్కడ చూసుకోవడానికి నేను వెళ్తా. నా తమ్ముడు స్కూల్కి వెళ్తాడు, వాడు 10th క్లాస్, ఇప్పుడు నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి, వాడు ఎప్పుడు ఏ టైం వచ్చేది తెలియదు. వాడిని స్కూల్ నుంచి వస్తా అంటే వాడిని ఏం చేసేది తెలియదు. నేను ఏదైనా వర్క్ మీద వెళ్ళి నేను బయటికి వెళ్తా అంటే నన్ను ఏం చేసేది తెలియదు. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరిని ఏం చేసేది మాకు ఎటు కూడా మాకు సెక్యూరిటీ లేదు. ఎందుకంటే వాళ్ళది కొంత వాళ్ళ సైడ్ వాళ్ళే అంటారు మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు రౌడీజాలు, మాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అని మాట్లాడతారు. అక్కడ చూస్తే వ్యవస్థ కూడా ఆ ఊర్లో కూడా ఎవరైనా అడిగితే కూడా వాళ్ళు చెప్తారు. మేము పోయి కూడా మేము వాళ్ళని ఎక్కువ మేము ఏం క్వశ్చన్ చేయలేదు, ఏం లేదు. కేవలం మా డాడీ ఉంటాడు, మా డాడీని పిలవండి, మేము మాట్లాడుకుంటాం, మా డాడీతో మేము ఏదన్నా షేర్ చేసుకుంటాం, మాట్లాడతామని చెప్పేసి అని మేము అన్నాం. మేము ఆ మాట అన్నందుకు వాళ్ళు మా మీదకి అందరు రకం ఫైర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని అందరూ మా మీదకి తీసుకొచ్చి నా భార్య మీదకి, నా తమ్ముడి మీదకి, మా అమ్మగారి మీదకి, అందరి మీదకి వాళ్ళు కొట్టడానికి వస్తారు. అసలు మీ జోలికి అయితే మేము లొల్లి పెట్టుకుందామని అయితే మేమైతే రాలేదు. వాళ్ళు ఎందుకు దేనికి గొడవ చేస్తారో మాకు అర్థమవుతలేదు. అంటే మా దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తారా, మా తండ్రి దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తారా? దేనికోసం అని మీరు ఇదంతా చేస్తారు? వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు ఈ మా ఫ్యామిలీని కలవనీయకపోవడానికి కారణము మా అన్నయ్య కృష్ణ, మా పెద్దనాన్న శంకరయ్య, మా డాడీ వాళ్ళ సొంత అన్న. వీళ్ళు కూడా కారణం. వీళ్ళు ఎందుకు మా డాడీని మాకు కాకుండా చేస్తారు? మా డాడీతో మేము మాట్లాడుకుంటాం, వీళ్ళకి ఏం అవసరం? మేము ఇన్ని రోజుల నుంచి మేము ఈ 10 years నుంచి ఏ రోజు కూడా మా డాడీ మాకు గుర్తుకు రాలేదని చెప్పేసి అని మాట్లాడతారు వీళ్ళు, ఈ దాసారపోళ్ళు. మరి మా డాడీ గుర్తుకొచ్చింది వీళ్ళు ఏమన్నా చూసిల్లా? ఒక 10 సంవత్సరాల నుంచి ఉస్నాబాద్ స్టేషన్లో ప్రతి ఎస్ఐకి, ప్రతి సిఐకి, ప్రతి ఎస్పీకి నేను అక్కడ ప్రతిసారి ఎంతమంది ట్రాన్స్ఫర్ అంతమందికి మా ప్రాబ్లం గురించి తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి మేము పిటిషన్ పట్టుకొని మేము సార్ మాకు డాడీ కావాలి సార్, మాకు న్యాయం జరగాలని చెప్పేసారు. మాకు ఎక్కడ ఏం న్యాయం జరగలేదు, మాకు ఎక్కడ ఏం సెక్యూరిటీ లేదు. నాకేం సెక్యూరిటీ అంటే, నాకు ఇప్పుడు ఈ వీడియో చూసినావా, ఈ జనమే నాకు సెక్యూరిటీ. ఏదైనా నా ఫ్యామిలీకి ఏమైనా అయిందనుకో ఖచ్చితంగా అది మా పెద్దనాన్న శంకరయ్య, ఆయన కొడుకు కృష్ణ, దాసారం విజయ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళ బావ పిల్లలు, వాళ్ళ అక్క చెల్లె పిల్లలు, వీళ్ళ వల్లనే మాకేమన్నా అయితే కూడా మొత్తం టోటల్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళది. కావాలంటే మీకు ఫస్ట్ నేను వీడియో ప్లే చేసిన, ఆ వీడియోలో కూడా చూడండి వాళ్ళు ఎంత ర్యాష్గా మా మమ్మీకి బిహేవ్ చేస్తారు. ఇంకా కేవలం మా ఊర్లోకి పోయి నేను మా డాడీతో మాట్లాడతానని చెప్పేసాను. ఆ ఊర్లో కూడా నేను ఒక పెద్ద మనిషికి ఫోన్ చేసి అడుగుతా, ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అడిగింది, అది గొడవ చేసింది ఏం లేదు, వాళ్ళ డాడీతో మాట్లాడతా అని చెప్పేసి అన్నారు. వాళ్ళ ఊర్లోనే చెప్పింది కదా, మేము వచ్చింది మా డాడీ కోసం వచ్చినాం, మీతో నాకు లొల్లి అవసరం లేదు. మీరు అనేది నాకు అనవసరమైన టాపిక్ నాకు. ఎందుకంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చినా, మీకు విలువ ఇచ్చినా మీరు నా వాళ్ళు అనుకోను. ఎందుకంటే నా ఓటు తప్పు చేస్తే మీరు వచ్చిల్లు అని చెప్పేసి అని నేను సర్దుకపోయినా నేను. కానీ మీరేంటిదంటే మమ్మల్ని ఒక శత్రువులాగా చూస్తారు. మమ్మల్ని ఏమో చేస్తే మీకేమవుతుంది మాకైతే అర్థం కాదు. నేను మా అయ్య కోసం నేను వచ్చిన, మా అయ్యని ఎక్కడో దాచిపెట్టి వీళ్ళందరూ మా మీదకి వచ్చి మిమ్మల్ని గుద్దుతాం, చంపుతాము, మీరేం చెప్తారా అని చెప్పేసి అని భయపెట్టిస్తారు వాళ్ళు. నా ఫ్యామిలీకి కానీ, నా తల్లికి కానీ, నా తండ్రికి కానీ, నా భార్యకు, నా తమ్ముడికి, నా గారికి ఎవ్వరికి ఏమైనా కూడా ఈ విజయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్దనాన్న కొడుకు, వీళ్ళ వల్లనే మా ఫ్యామిలీకి మొత్తం స్టార్టింగ్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అయింది కూడా వీళ్ళ వల్లనే. మమ్మల్ని ఏ రోజు కూడా మా డాడీతో ఒక 10 నిమిషాలు కూడా మాతో స్పెండ్ చేయని, 10 నిమిషాలు కూడా మాట్లాడనియరు మా డాడీతో. అసలు ఎందుకు మాట్లాడనియరు వీళ్ళంతా? మమ్మల్ని ఇంత బాపితే వాళ్ళకి ఏమవుతుంది? ఒక కుటుంబాన్ని బాపితే ఏమవుతుంది? మేమేమన్నాం అసలు? మా తల్లి ఏం చేసింది? ఇప్పుడు నన్ను చేసుకున్న నా భార్య ఏం చేసింది? రేపు నాకు పిల్లలు పుడితే నా పిల్లలు ఏం చేసిండు? అంటే వీళ్ళ కడుపులో మేము పుట్టడమా?
మరి అసలు మేమంతా నచ్చినప్పుడు మమ్మల్ని పుట్టుడితోనే చంపేయాలి కదా, మమ్మల్ని కనొద్దు మరి, కానీ మమ్మల్ని ఇంత బాధ పెట్టడం ఎందుకు?